హాయ్ అండి అందరికి. ఇవాళ ఏంటో యూట్యూబ్ లో వీడియో పెడదామంటే ప్రాసెసింగ్ ఫెయిల్డ్ అని వస్తుంది. మరి ఎందుకో కానీ ఇవాళ మీ ముందుకి మొలకెత్తిన అన్ని రకాల దినుసులతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, టమోటా, ఆనియన్, అలానే కొత్తిమీర మెత్తగా మిక్సీ పట్టేసుకొని మసాలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. అందులోకి నైట్ మొత్తం మొలకెత్తిన దినుసులన్నీ వేసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలానే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి. ఇందులోకి ఎక్కువగా వాటర్ వేస్తేనే బాగుంటుంది. ఇలా దినుసులని ఎలా మొలకెత్తించుకోవాలో ఆ వీడియో కూడా నేను పెట్టేస్తాను. వెంటనే వెళ్ళి నా ఛానల్లో చూడండి. ఈ దినుసులన్నీ ఉడకడానికి ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. లాస్ట్ లో కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత పచ్చి కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసేసుకుంటే ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. కర్రీలోకి మేమైతే ముద్ద చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే మనకి మటన్ తింటే ఎలాంటి పోషకాలు అందుతాయో కర్రీ తినడం వల్ల అలాంటి పోషకాలే అందుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.